హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో మందార మొక్క గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్నారు, అక్క మందార మొక్కలో పూలు సరిగా పూయట్లేదు, మొగ్గలన్నీ రాలిపోతున్నాయి, నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు మనం నాటేసరికి అది ఎండిపోతుంది అని చాలా రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. అందు గురించి కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇటువంటి వీడియోలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలన్నీ ముందుగా చూడొచ్చు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, చూడండి, ఈ మందార మొక్కకి మనం నాటేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొగ్గలన్నీ రాలిపోతుంటుంది. అంటే అది ఎప్పుడు ఎక్కువ కనిపిస్తుందంటే మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని మనం రీపోర్ట్ చేస్తాం చూడండి, అప్పుడు ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు తీసుకురాగానే రిపోర్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే నర్సరీలో ఉన్న వాతావరణానికి మన ఇంట్లో ఉన్న వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల ఆ మొక్క బతకలేక అది ఎండిపోతూ ఉంటుంది. అంటే స్ట్రెస్కి వస్తుంది అది. అంటే చాలా దానికి ఒక రకమైన ఒత్తిడి వల్ల అట్లా ఇదైపోతూ ఉంటుంది. లేదు అంటే కొన్నిసార్లు మొగ్గలు మాత్రం రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన మొక్కలకి అతి ప్రేమ కొద్దీ ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల ఆ మొగ్గలు రాలిపోతూ ఉంటుంది. అంటే చాలా పాత మొక్కల గురించి చెప్తున్నాను. ఒక్కొక్క సీజన్లో రాలిపోతూ ఉంటుంది. అంటే చాలా మటుకు ఎప్పుడు సహజంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుందంటే ఈ వాతావరణం ఎక్స్ట్రీమ్గా చేంజ్ అయిపోతుంది. అంటే ఉన్నట్టుండి అతి ఎక్కువ వేడి, లేకపోతే ఒకేసారి వర్షం వచ్చి 4-5 రోజులు వదలకుండా మొక్కలు ఎప్పుడు నీళ్లు నిండడం వల్ల కూడా మనకు మొగ్గలు రాలిపోతూ ఉంటుంది. ఇదొకటి. ఇంకా ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఈ మందార మొక్కకి నీళ్లు చాలా అవసరం. అంటే బురదగా అయ్యేటట్టు పోసేది కాదు, ఆ మట్టి ఎండిపోకుండా చూసుకోవాలి. అంతేకాని చెట్టు మీదంతా నీళ్ళు పోస్తూ ఉంటే, ఆ మొగ్గల మీదంతా నీళ్ళు పోస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మొక్క వీక్ అయిపోయి మీకు ఎక్కువ పూలు రావు. ఇదొకటి గమనించుకోండి. ఇంకా ఎక్కువ పూలు రావాలి అనుకుంటే కనుక ఆ మొక్కకి సంవత్సరానికి ఒకసారైనా ప్రూనింగ్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తుంది. ఇంకా తర్వాత దీన్ని నాటేటప్పుడు కొద్దిగా చాలా పెద్ద పాట్లో పెట్టండి. అంటే పాట్లో పెట్టే వాళ్ళకి చెప్తున్నాను ఇది. నేల మీద పెట్టే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏం లేదనుకోండి. మనం పాట్ తీసుకునేటప్పుడు చాలా పెద్ద పాట్ తీసుకొని సంవత్సరానికి ఒకసారి రిపోర్టింగ్ చేసుకుంటూ దానికి ఎవరి మంత్ కొద్దిగా మనం కంపోస్ట్ వేస్తూ ఉంటే చాలా చక్కగా మనకు పూలు పూస్తూ ఉంటుంది. ఇంకా ఇంకొక టిప్ చెప్తాను. నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకొస్తాం, ఏదైనా గులాబీ కానీ మందారం కానీ ఇటువంటిది. ఇలా 2-3 కొమ్మలు ఉన్న తెచ్చుకోండి. తర్వాత ఆ చిన్న మొగ్గలేని చిగుళ్ళు ఉంటుంది చూడండి, దాన్ని ఒక 5-6 ఇంచులు మాత్రమే కట్ చేసి వేరే ఏదైనా ఇసుకలో అటువంటి దాంట్లో నాటితే ఏమవుతుందంటే మీకు కొత్త మొక్క వస్తుంది. అంటే ఎండాకాలంలో ఈ చిట్కా పనిచేయదు, మిగతా టైంలో అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఈ మెథడ్లో బోలెడు మొక్కలు చేసుకున్నాను. దీని గురించి నేను నా ఫ్లవర్ గార్డెన్ చూపించేటప్పుడు మీకు ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఓన్లీ 2 ఇంచ్ నాటినప్పుడు కూడా చక్కగా వేర్లు వచ్చింది దానికి. ఓకేనా? అదొకటి. ఇంకా తర్వాత ఈ నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకొస్తూ ఉంటాం, అది కాస్త చూసి తీసుకురావాలి. ఎలాంటిదంటే అందులో కొమ్మ కొద్దిగా లావుగా ఉండాలి. మరీ సన్నగా మీకు పూలు నచ్చింది అనేసి అతి సన్నటి కొమ్మ ఉన్న మొక్కలు తీసుకురాకండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా కాలం దాన్ని ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఎక్కువ పూల కోసం కొద్దిగా ముదిరిన కొమ్మలు ఉన్న మొక్క తీసుకొస్తే మనకు ఈజీగా అది సర్వైవ్ అవుతుంది. ఒకటి. రెండోది, కొద్దిగా మనం కేర్ తీసుకోగానే ఎక్కువ పూలు పూస్తుంది. ఓకేనా? ఇంకా ఇందాక చెప్పాను నేను, దీనికి ప్రతి నెల కొద్ది కంపోస్ట్ వేస్తూ ఉండాలి, లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండాలి. ఇంకా దీనికి పురుగులు అట్లాంటిది రాకుండా వేప కషాయం కానీ వేప నూనె కానీ అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే చాలా బాగా సర్వైవ్ అవుతుంది మొక్క. ఇంకా పూలలో ఎక్కువ మనకు బ్రైట్ కలర్లో రావాలి అనుకుంటే కనుక
కొంచెం 1 లీటర్ నీళ్ళకి ఒక 2-3 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేసి దాన్ని బాగా కలిపి ఆ నీళ్ళని మనం మొక్కల మీద అంటే ఈ ఆకుల మీద స్ప్రే చేస్తున్నా కొద్ది మటుకు మనం మట్టిలో కలుపుతున్నా కూడా ఆ పూలు బ్రైట్ కలర్గా అవుతుంది, పెద్ద పెద్ద పూలు పూస్తుంది. ఇది చూడండి, చిన్న మొక్కకి ఎంత పెద్ద పూలు పూసిందో చూడండి. ఇంకా ఆకులు మాత్రం కాస్త చూసుకుంటూ ఉండండి, లేకపోతే ఏమవుతుందంటే ఆకులు కింద ఈ యాఫిడ్స్ ఇలాంటిది కూర్చొని అది ఏమవుతుందంటే పసుపు పచ్చగా మారి రాలిపోతూ ఉంటుంది. నీళ్ళు ఎక్కువైపోయినా కూడా రాలిపోతుంది, అదొకటి చూసుకోవాలి. ఓకేనా. ఇంకా ఈ వీడియోలో నేను మీకు ఇక చివరికి ఇంకొక టిప్ చెప్తాను. ఏంటంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఎలా రీపోర్ట్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇలాంటిది ఈ మనకు 2-3 చోట నుంచి మొక్కలు వస్తూ ఉంటుంది. ఒకటి బెంగళూరు, ఒకటి పూనా, ఇంకొకటి కడియం. ఈ మట్టిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది చూసుకొని చేయండి. కొద్దిగా అయితే ఏమవుతుందంటే మట్టి బాగానే ఉంటుంది, కొన్ని అయితే మట్టి బాగుండదు. మట్టి బాగలేకపోయినప్పుడు ఆ మట్టి తీసేసి కొత్త మట్టిని నాటండి. ఇంకొక టిప్ ఏంటంటే ఈ పూలు పూసిన తర్వాత అది ఎండిపోతుంది కదా, అప్పుడు దాన్ని కట్ చేయండి, ఆ మొక్కల మీదనే వదలకండి. దీనివల్ల కూడా మొక్క హెల్తీగా ఉండదు. ఇంకొకటి, మొక్కను బలంగా మనం దాన్ని తయారు చేయాలనుకుంటే రీపాట్ చేసేటప్పుడు అంటే సన్నటి కొమ్మ తీసుకొచ్చి ఉంటే ఈ మొగ్గలన్నీ కట్ చేసేసేయండి. ఏ మొగ్గలు ఉంచకండి, పూలు కానీ మొగ్గలు కానీ ఉంచకండి. అప్పుడు ఏమవుతుందంటే మొక్క దాన్ని ఉన్న బలం మొత్తం దాని మీద పూలు మొగ్గల మీద వేసేసరికి ఏమవుతుందంటే మొక్క ఇంకా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే చాలా తొందరగా రోగాలు వస్తాయి. ఇదొకటి. అంటే మనం రీపోర్ట్ చేసేటప్పుడు ఆ మొగ్గల్ని ఆకులన్నీ ఒక 90% ఆకులన్నీ తీసేసి మనం రీపోర్ట్ చేస్తే కనుక చాలా తొందరగా అది చిగుళ్ళు వచ్చి మనకు మరిన్ని పూలు పూస్తుంది. చాలా అంటే దానికి కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మనకైనా అంతే కదా, బాగా పని చేస్తూ ఉంటాము, ఒక గంట మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేస్తూ ఉంటే కాస్త ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది కదా, అలాగనమాట. తర్వాత ఈ మొక్కని మట్టి నుంచి తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీయండి. ఒకవేళ గ్రో బ్యాగ్లో వచ్చి ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, గ్రో బ్యాగ్ని కట్ చేయొచ్చు. తర్వాత దీని రూట్ బాల్ అంటూ ఒకటి ఉంటుంది, అంటే మిడ్లులో ఒక బాల్ లాగా, అంటే మొక్క సైజుని బట్టి కొంచెం చివర ఉన్నదన్నీ తీసేసి మధ్యలో ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం నాటుకున్నాం అనుకోండి, 100% అది సర్వైవ్ అవుతుంది, ప్రాబ్లమే ఉండదు. లేదు ఈ రూట్ బాల్కి ఏమైనా ప్రాబ్లం అయింది సీజన్ కానప్పుడు, అటువంటప్పుడు ఏమవుతుందంటే మొక్క తొందరగా ఎండిపోతుంది, ఇంకా ఆకులన్నీ రాలిపోతాయి. ఇది గమనించుకోండి. ఓకేనా. చూడండి, ఈ వీడియోలో మీరు చూస్తుండొచ్చు, ఇది రూట్ బాల్ అంటారు. అంటే ఇంతవరకే ఓపెన్ చేయాలి మనం వేర్లని, మొత్తం మట్టి అంతా తీయకూడదు. ఓకేనా. అలా తీసిన తర్వాత మనకు కావాల్సిన చోట నాటుకుంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది, మరిన్ని పూలు పూస్తుంది. తర్వాత దీనికి ఎటువంటి కంపోస్ట్ వేస్తే ఎక్కువ పూలు వస్తుంది, ఎలా మనం ప్రూవ్ చేసుకోవాలి, దీని గురించి నేను రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక మందార మొక్కలు ఉంటే కనుక కొన్ని టిప్స్లు ఇలాంటివి ఫాలో అవ్వండి, మీ మొక్కలు కూడా 100% పూలు పూస్తుంది, ఎక్కువ పూలు పూస్తుంది, అందంగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు మనం చూసుకోవాలి. ఓకేనా. సరే, ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా. సరే, ఇంకా రాబోయే వీడియోలో మీకు మల్లె మొక్కల గురించి బోలెడు టిప్స్లు చెప్తాను, బోలెడు వీడియోలు చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.